ఇది మేము అనుభవించింది. నేను ముందే చెప్పాను, ఏదో నోటు చేసుకునే మేము వివరించేది కాదు. నిజంగా ఇవి పొందినవే మీకు తెలియజేస్తున్నాను. నీకు సమాధానం దొరకట్లేదా? సమాధానము దేవుని వలన క్రీస్తు నందు దొరుకుతుంది. మొదటి ప్రయోజనము సమాధానం. రెండవదిగా చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ప్రార్థన వల్ల రెండవ ప్రయోజనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో రెండవ ప్రయోజనం ఏంటంటే జ్ఞానము దొరికింది. దేవుడు అడగమన్నాడు, దేవుడు ఏది అడగమన్నాడో అది ఇస్తాడు. అడగమన్నాడు నాటి అడిగితే దొరుకుద్ది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5-6 వచనములో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగున్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలేను. దేవుడు ఏం అడగమన్నాడు? జ్ఞానాన్ని అడగమన్నాడు. కానీ మనుషులు ఏం అడుగుతున్నారు? డబ్బు, ధనము, ఆస్తులు, కోరికలు అడుగుతున్నారు. ఆయన అడగమన్నది ఏంటి? జ్ఞానం కొదుగుంటే జ్ఞానాన్ని అడగండి. జ్ఞానం సంపాదించుకుంటే వెండి వస్తుంది, బంగారం వస్తుంది, అన్నీ వస్తాయి. దేవుని జ్ఞానం సంపాదిస్తే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో అంటాడు ప్రసంగి. జ్ఞానము ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని దగ్గర దొరికిద్ది. ఏ షాపులో దొరకదు, ఏ దుకాణంలో దొరకదు. ఒక ఆయన పోయి అడిగిందయ్యా నా జ్ఞానం కొద్దిగా ఇయ్యి, షాపులో పోయి అడిగితే ఈడ జ్ఞానం దొరకదని చెప్పాడు. ఎక్కడ దొరకదు జ్ఞానం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. దేవుడు జ్ఞానం ఇచ్చేది దేవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్ని క్రీస్తు నందే గుప్తమై ఉన్నవి.